నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు. ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభం. కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు. గుమ్మలక్ష్మీపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి. స్థలం లేదు, భవనం లేదు. ఇది డిగ్రీ కాలేజ్. ఎస్ఎఫ్ఐ మరియు ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల నిరసన. ఏపీలో వివిధ ప్రాంతాల భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాలో పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్హోల్, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని చంద్రబాబు సూచించారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని అధికారులకు చంద్రబాబు తెలిపారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఒక రోజు ముందుగానే, అంటే ఈ నెల 31న కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలోనే నేటి తెల్లవారుజాముని పలు ప్రాంతాల్లో పింఛను పంపిణీ అధికారులు చేస్తున్నారు. రాష్ట్రంలో పెన్షన్లు పండుగ ఒక రోజు ముందే వచ్చింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నెల వచ్చి రోజులు గడుస్తున్న పంపిణీ చేసే పరిస్థితి ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కగా 1వ తారీఖు లేదంటే ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే సెప్టెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తుండటంతో పెన్షన్దారులు ఆనందంగా ఉన్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడం, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఓకే సార్. కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు ఓ బాలుడు నిరాకరించిన ఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. పృథ్వీ అనే 3 ఏళ్ల బాలుడు 14 నెలల క్రితం కిడ్నాప్కు గురికాగా తాజాగా పోలీసులు అతన్ని గుర్తించారు. తల్లిని పోలీస్ స్టేషన్కు పిలిపించగా బాలుడు కిడ్నాపర్ను వదిలేందుకు నిరాకరించాడు. అతడిని గట్టిగా హత్తుకొని బిగ్గరగా ఏడ్చాడు. కిడ్నాపర్ సైతం బాలుడు వెళ్లిపోతుంటే తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు. सोच ले बेटा बेटा आराम से अभी आ रहे बेटा ना ये गणो तुम आप देखना एक बार पूछो आप एक बार पूछो एक बार पूछो आपका बच्चा आपको मिल गया है? क्या नाम है आपका पति का? कहाँ रहते हो आप? वाटिका में। अच्छा ये बच्चा आपका ही है ना? क्या नाम है इसका? कुकू है ना? अच्छा दूसरा नाम क्या है? अच्छा ये कौन है? आपके पति। ये बच्चा किसका है? क्या नाम है बच्चे का? आप ही का है ना? ये क्या नाम है आपका माता जी? सीमा। ये क्या लगते हैं आपके? छोटी बहन है। ये बच्चा इनको दे दिया? क्या नाम है आपका? ये कौन है? अच्छा ये बच्चा इनका है? दे दिया इनको पुलिस ने? दे दिया ना? పార్వతీపురం మాన్యం జిల్లా గుర్మాలక్ష్మీపురం మండలంలో కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే దోయక జగదీశ్వరి ఉదయం 6 గంటలకే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొడతల పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవేళ 1వ తారీఖు సెలవు దినం అయితే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసిన ఘనత ఒక టీడీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ సల్మాన్ రాజు, మండల టీడీపీ కన్వీనర్ సుదర్శన్ రావు, ఎస్ఎంసీ చైర్మన్ సొంటిన రాజేష్, మాజీ ఎంపీటీసీ సునీత, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటే నిలిపోతుంది చేస్తారా బాగానండి మామూలు ఫోటోలు మొత్తం అందరితో ఉన్నప్పుడు మేము నీకు ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఫస్ట్ డబ్బులు వస్తున్నాయి లేదా? అందుకే కదా ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఏ గవర్నమెంట్ ఇస్తుంది? మీరు ఎందుకు అలా చెప్తారు? డబ్బులు చూపించండి నెక్స్ట్ అక్కడ ఇప్పుడు ఎక్కడ మీరు
రేపు ఆదివారం కదా 31 తారీఖు ఆదివారం అని వెళ్ళి శనివారం ఒక రోజు ముందు పేరుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ సొంత భవనం లేదు. ఉన్న భవనం ఉరిసిపోతుంది. కనీస స్థలం లేదు. కానీ దాదాపు 110 మంది విద్యార్థులు ఉన్నత విద్యను ఆర్జిస్తున్న దుర్భర స్థితిలో ఉన్నాయంటూ శుక్రవారం నాడు సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన గళమెత్తాయి. విద్యార్థి సంఘ నాయకులైన ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మరియు ఏఐవైఎఫ్ జిల్లా ఉప కార్యదర్శి టి నాగార్జున విద్యార్థులను కలిసి సత్యవేడులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి బాధలకు చెల్లించిన వారై భవనం ఎదుట విద్యార్థులతో కలిసి శిథిలమైపోయిన ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఉపయోగిస్తున్న ఈ భవనం నుండి వెంటనే విద్యార్థులను భద్రతతో కూడిన మరో భవనానికి బదిలించాలని మరియు వెంటనే యుద్ధ ప్రతిపాదికన ఈ డిగ్రీ కాలేజీకి సొంత స్థలాన్ని అధికారులు నియామకం చేయాలని లేని పక్షంలో ముందు భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి వరకు కూడా పోరాటం సాగిస్తామని తెలియజేశారు. అనంతరం ప్రస్తుత డిగ్రీ కాలేజీ పరిస్థితిని చూసి నిరసన తెలియజేసే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ పెచ్చులు అప్పుడప్పుడు పాఠాలు నడుపుతున్న సమయంలో కూడా ఊడిపడుతున్నాయని, భయానికి వాతావరణంలో బయటికి పరుగులు తీయాల్సి వస్తుందని, తమ గోడు పట్టించుకోవాలంటూ వర్షం వచ్చినప్పుడల్లా భవనం పూర్తిగా కారుతుందని, అందుకే పిల్లలు ఇక్కడ చేరడానికి ఇష్టపడలేదని అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అతి పారిశ్రామికంగా కేంద్రంగా ఉన్నటువంటి సత్యవేడు నియోజకవర్గంలో 7 మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కనీసం భవనం కూడా లేకుండా తెలుగంగా బిల్డింగ్లో ఈరోజు కనీసం అధ్వానమైన బిల్డింగ్లో ఈరోజు విద్యార్థులకి ఈరోజు విద్య బోధించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్లో నడుస్తూ ఉంది. కనీసం విద్యార్థులకు అనుకూలంగా దగ్గరగా కూడా లేకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కళాశాలకు విద్యార్థులు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా విద్యార్థి సంఘాలుగా కూడా మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అధ్యాపక బృందం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు మినిస్టర్ కూడా వెంటనే స్పందించి ఈ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి. కేటాయించిన స్థలంలోనే డిగ్రీ కళాశాల నిర్మించాలి. ఇంకా ప్రభుత్వ భవనాలకు కూడా స్థలం కేటాయించి భవనాలు నిర్మించడం జరిగింది. మరి ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అనే సిద్ధాంతాన్ని కూడా ఈరోజు మర్చిపోయేటటువంటి గవర్నమెంటు ఈరోజు విద్యార్థుల పక్షాన నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించడం మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థుల తరపున వామపక్ష విద్యార్థి సంఘాల లీడర్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలి. ఈ కాలేజీకి స్థలం కేటాయించాలి. అదేవిధంగా కేటాయించిన స్థలంలోనే బిల్డింగ్ నిర్మించాలి. అది కూడా విద్యార్థులకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో నిర్మించాలి. మీరు ఎక్కడో ఫారెస్ట్ ఏరియాలోనో దూర ప్రాంతాలను ఇస్తే విద్యార్థుల పైన జరుగుతున్నటువంటి అన్యాయం కూడా మనం ఆపలేని పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి ఈ దిశ యాప్లు, అదేవిధంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కూడా ఈరోజు విద్యార్థులు స్పందించిన పరిస్థితులు దూరమైన ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే ఇక్కడికి రావాలి, పరిశీలించాలి. కనీసం ఈ బిల్డింగ్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా మేము కట్టిస్తాం అన్నటువంటి దాతలు వస్తే కూడాను కనీసం స్థలం చూపలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ సత్యవేడులో నెలకొన్నది. కాబట్టి మేము అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫున, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉమ్మడి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కూడా మేము ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రకటనని పరిశీలించాలి, రావాలి. ఇది విద్యార్థులు ఎదుర్కొన్న సమస్య పరిశీలించాలి. ఇది క్లాస్ రూమ్లో కూర్చుంటే కనీసం ఈడి
విద్యార్థుల మీద పడుతుందో కూడా తెలియని భయాందోళనలో పరిస్థితులు ఇక్కడ నెలకొంటా ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ఈ డిగ్రీ కాలేజీకి స్థలం కేటాయించి ఆ స్థలంలోనే కాలేజీ నిర్మించి సమస్యలు కూడా పరిష్కరించి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్. ఉన్నటువంటి సత్యవేడు కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థి సంఘాలు కలిసి ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈనాటి కాలంలో విద్యార్థులే రేపటి పౌరులు అంటున్నారు ప్రభుత్వ రంగం కానీ అనేక రంగాలు కానీ ఈ విద్యార్థులు పట్టించుకోలేని ప్రభుత్వ రంగాలు. ఉదాహరణకు ఈ సత్యవేడు కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి భవనాన్ని ఇక్కడ విద్యార్థులకు ఇచ్చి పై కప్పులు పెచ్చులు రాలుతూ ఉంటే ఇక్కడున్న విద్యార్థులు భయాందోళన కలిగి ఇక్కడ చాలామంది విద్యార్థులు చేరలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాణం పోతుందేమో, చదువుకోవడానికి వస్తున్నాము, ఇక్కడ ప్రాణం పోతుందేమో, పైకప్పులు పెచ్చులు రాలిపోవడం వల్ల తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడున్న విద్యార్థులు కూడా చాలా భయాందోళనగా చదువుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సత్యవేడు నియోజకవర్గ ప్రాంతంలో చాలామంది నిరుపేదలు చదువుకోవడానికి ఒక ఆశతో ఉన్నా కానీ ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు స్థలం లేనందున ఇక్కడున్న పాత భవనంలోనే చదువుకొని అక్కడున్న భయాలందరికీ గురి అవుతూ ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు వింటూ చాలా ఆవేదనకు గురి అవుతున్నారు. కావున ప్రభుత్వ వారు, ఇక్కడున్న మా జిల్లా కలెక్టర్ వారు, ఇక్కడున్న రెండవసారి గెలిచిన ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి అయ్యా ఇక్కడున్న పేద ప్రజల విద్యార్థులకు మీరు ఎటువంటి సహాయము చేస్తారో ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం కోసము మీరు కేటాయించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు మీరు ఒక ఎత్తుగడ్డ వేసి ఈ విద్యార్థులకు మంచి స్థలం కేటాయించి మీరు మీతోటి కాలేజీ నుంచి చదువుకుని వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి మీరు వాళ్ళ పరిస్థితిని గమనించి ఒక మంచి స్థలం కేటాయించి వాళ్లకు అండగా ఉంటారని మేము ఎస్ఎఫ్ఐ తరఫున ఏఎస్ఎఫ్ఐ తరఫున విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి మహిళల మీద అమ్మాయిల మీద అనేకమైన అత్యాచారాలు మన జరిగినటువంటి కలకత్తాలో అయ్యా వైద్యురాలు ప్రాణం పోసే వైద్యురాలని ప్రాణం తీస్తున్నారంటే ఎటువంటి సమాజంలో నెలకొని ఉంటున్నాం అంటే అంత దౌర్భాగ్యమైన సమాజంలో ఉంటున్నాం. కావున అలాంటి సమాజం కాకుండా ఇక్కడున్న మహిళలకు ఒక రక్షణగా ఉండేట్టుగా మీరు ఏర్పాటు చేయాలని ఈ ఎస్ఎఫ్ఐ తరఫున ఏఎస్ఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ స్థలం కేటాయించి దాతలు ముందుకు వస్తున్నారు. బిల్డింగ్ కట్టేదానికి స్థలం లేకుండా అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మంచి స్థలాన్ని కేటాయించి దానికి కావాల్సిన స్థలములు ఎక్కడ మంచి స్థలము కేటాయించి బిల్డింగ్ కట్టించి ప్రభుత్వ విద్యార్థులు కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు కానీ మీరు సహాయపడతారని మేము కోరుతున్నాము. అలా కాకుండా కేటాయించుకోకుండా ఈ బిల్డింగ్లోనే మీరు చేపడితే రేపటి తరంలో ఎంతో పోరాటాలు కాదు ఖండమైన పోరాటాలు జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే విద్యార్థులు రేపటి పౌరులు అంటున్నారు, విద్యార్థులే రేపటి భవిష్యత్తు అంటున్నారు. ఈ విద్యార్థులకు రక్షణ కలిగించేది ఎవరు? పైకప్పులు పెచ్చులు ఊడి పడిపోతే వాళ్ళ ప్రాణానికి ఎవరు నష్టం కలుగజేస్తారు? కాబట్టి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు దీని మీద స్పందించి మీ విద్యార్థులకు మంచి స్థలం కేటాయించి, అది కూడా ఎక్కడో కాదు బజార్ల దగ్గరైనా మంచి స్థలాలను కేటాయించి అక్కడ కట్టించి వాళ్లకు న్యాయం కలిగిస్తారని విద్యార్థి సంఘం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్ ఝాన్సీ, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సత్యవేడులో చదువుతున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ ఏం పడుతుందో అనే భయంతోనే చదువుతూ ఉంటాము. వర్షం వస్తే కూడా అన్నీ తడిచిపోతుంది. బుక్స్ లోపల పెట్టున్నా అది మొత్తం ఇదైపోతుంది, ఏం పనికిరాదు. కాబట్టి మాకు ఒక కొత్త భవనం కావాలని మేము కోరుకుంటున్నాము. సార్ వాళ్ళు మాకు అనుకూలించి మాకు కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలని, మాకు అనుకూలంగా ఉండే ప్రదేశంలో మాకు భవనాన్ని కల్పించాలని కోరుకుంటున్నాము. ఈ కాలేజ్ 2008లో ఇక్కడ సత్యవేడులో ప్రారంభించడం జరిగింది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ బిల్డింగ్లో ఇక్కడ దీనికి టెంపరీగా ఇక్కడ అకామిడేట్ చేశారు. అయితే ఈ బిల్డింగ్ 40 years బ్యాక్ బిల్డింగ్. 2019లో ఈ బిల్డింగ్
ఉపయోగించకూడదు అని ఇది చెప్పడం జరిగింది. ఇది అందరి బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష, పలు జిల్లాల్లో స్కూళ్లకి సెలవు. ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభం. కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు. గుమ్మలక్ష్మీపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి. స్థలం లేదు, భవనం లేదు. ఇది డిగ్రీ కాలేజ్ ఎస్ఎఫ్ఐ మరియు ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల నిరసన.